హలో అండి, ఈరోజు మనం అటుకులతో పాయసం చేద్దామండి. రొటీన్గా చేసే పాయసం కాకుండా కొంచెం వెరైటీగా. దీనికి కావాల్సింది ఒక కప్పు అటుకులండి. కొంచెం దళసరిగా ఉండేవి, మరి పల్చయి కాకుండా. ఒక కప్పు షుగర్ అండి, కొంచెం జీడిపప్పు, బాదము, ఈ కొంచెం సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్లు ఉడికించినాయండి, కొంచెం ఇలాచీ పౌడరు, కావాల్సినంత నెయ్యి, పాలండి 1 లీటర్ పాలు. ఇంకా పాన్ మీద వేడి చేసి కొంచెం నెయ్యి వేసి మనం జీడిపప్పు అవి వేయించుకుందామండి. కొంచెం జీడిపప్పు అది వేయించుకోవడానికి కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు బాదం వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత అటుకులు వేయించుకోవాలండి. బాదం జీడిపప్పు వేయించాం కదండి, ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఈ అటుకులు వేయించేసుకోవాలండి. ఒకవైపు పాలేమో కాగుతున్నాయి. ఈ అటుకులు వేయించిన తర్వాత పాలలో వేసేయడమే. మరీ ఎక్కువగా వేయించకూడదండి, లైట్గా కొంచెం దూరగా వేయించాలి. మనం మనం అటుకులు మిక్చరని, మనం అటుకులు ఉప్మా అని చేసుకుంటాం కదండి. కొంచెం వెరైటీగా పాయసం చేసుకున్నా బాగుంటుంది టేస్ట్. అటుకులు వేసాం కదండి, ఇప్పుడు ఇలాచీ పౌడరు, సగ్గుబియ్యం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను సగ్గుబియ్యం వేసాను మామూలుగా, అయితే బాగుంటుందని. వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం అండి. తర్వాత లాస్ట్లో పంచదార వేయాలి. అటుకులు ఉడికిపోయినాయండి, పంచదార వేసేయడమే. వేసి కొంచెం పంచదార కరిగే వరకు ఉంచి ఇంకా దించేయడం అండి, అయిపోయింది. చాలా ఈజీ అండి రెసిపీ. అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. చూడండి, పాలు అసలు విరగలేదండి. కొంతమంది పాలు ఇరిగిపోతున్నాయి అంటున్నారు, ఇరిగిపోవాలండి. ఇప్పుడు అయిపోయింది, మొత్తం బౌల్లో తీసేసుకోవడం. మనం దింపంగానే కొంచెం పలచగా అనిపిస్తుందండి ఈ పాయసం, కాకపోతే చల్లారిన తర్వాత చిక్కపడిపోద్దండి. ముందుగా లూజ్గా ఉందని అనుకోవద్దు. దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చల్లారిన తర్వాత తినాలండి, బాగా టేస్ట్ ఉంటుంది. చల్లారిన తర్వాత ఈ పాలు, ఈ మన పంచదార ఇవన్నీ మన అటుకుల్లో మిక్స్ అయిపోయి బాగా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్.